శ్రీనివాస్ గారు, అంకమ్మరావు గారు అభిప్రాయపడుతున్నట్లుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా లేదా ఇంకా పరిపాలనపై దృష్టి పెట్టకుండా ఇట్లాంటి కేసులకు సంబంధించి ఏదో జరిగిపోతోంది అని ఒక ఇది అభిప్రాయాన్ని ప్రజల్లోకి చేరవేసే దానిలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇట్లాంటివి ఇప్పటికీ దుష్ప్రచారం ఆపట్లేదు అనేది అంకమ్మరావు గారు స్పష్టంగా చెప్తున్న అంశం. అది కరెక్టేనండి. అంకమ్మరావు గారు చెప్పింది నిజమే. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి ఈ ముగ్గురు క్రిమినల్స్ ప్రతిదానికి కూడా డైవర్షన్, ఏ రోజైతే ఏం చేయాలనేది ఒక డైవర్షన్ నడుపుతారు వాళ్ళు దాంట్లో దిట్టలు, వాళ్ళు దాంట్లో మీకు అనుమానం ఏమి లేదు. మొన్న అమెరికా పోయి వచ్చిన తర్వాత పెట్టుబడుల రాబడి కోసం లోకేష్ గారు టైంలో కూడా ఇది చేశారు. దీపం 2 పథకం కానివ్వండి, రోడ్లకు మేము ఇచ్చే నిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ప్రజల్లో చెప్తానే ఉన్నాం. మేము కూటమి, జనసేన మేము అందరం కలిసి చెప్తా ఉన్నాం ఆ విషయంలో. అందుకనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారంటే అభివృద్ధి అనేది మేము చూసుకుంటాం. పోలీసులకు క్లియర్గా, డీజీపీకి కానివ్వండి, ఆయా ఎస్పీలకు చెప్పారు క్లియర్గా, మీరు ఎక్కడా ఉదాసీనత వ్యవహరించవచ్చు. పదే పదే మేము మీతో మాట్లాడము. ఎక్కడ ఎవరైనా కూడా మహిళల మీద ఈవెన్ మా పార్టీ వాళ్ళు పెట్టిన గొడవ ఉక్కుపాదంతో అణిచేయండి. దాంట్లో రెండోది డ్రగ్గు, అట్లానే చైల్డ్ హెరాస్మెంటు, లేడీ హెరాస్మెంట్, వీటి మీద ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించొద్దు. ఏ తెలుగుదేశం పార్టీ, ఏ కూటమి నాయకుడు వచ్చినా కూడా మీరు ఉపేక్షించొద్దు అని చెప్పారు క్లియర్గా. దీంట్లోనే కదండి శాండ్, మద్యం, వీటన్నిటిలో కూడా ఏ కూటమి నాయకులతో సహా ఇన్వాల్వ్ అయితే నేను ఊరుకోను. ఖచ్చితంగా ప్రజలకి ఈ పథకాలు నేనైతే ఉచిత ఇసుక పెట్టానో ఆ ఉచిత ఇసుక ఖచ్చితంగా జారాల్సిందే. అలానే ఏదైతే మద్యం ఒక పద్ధతి ప్రకారం మద్యం ప్రియులు మనం గత ప్రభుత్వంలో స్పిరిట్ అమ్మారు, అది లేకుండా ఆ అలవాటునైతే మనం మార్పించడం, సరే మానిపించడం కానివ్వండి, దానికి సంబంధించిన డైరెక్షన్ సెంటర్లు అది వేరే విషయం. మనం ఏదైతే చేస్తున్నామో చిత్తశుద్ధితో దాన్ని ఖచ్చితంగా అధికారులు బాధ్యతతో అమలుపరచాలి అని చెప్పేసి చాలా సీరియస్ గా చెప్పడం జరిగింది. 4 నెలలు అటు అధికారులకు కూడా ఇచ్చారండి. అధికారుల్లో మార్పు వచ్చిద్దేమో. అధికారుల్లో ఏమి మార్పు రాకపోగా చంద్రబాబు నాయుడు గారు ఏం మారలేదు, చంద్రబాబు నాయుడు గారు మామూలుగానే ఉన్నారు, ఇదివరకుట్లాగానే ఇబ్బంది ఏం లేదు అని వాళ్ళు యథాస్థానంలోనే వాళ్ళు ఈ 4 నెలలు విజృంభించిన మాట ముమ్మాటికి వాస్తవం. ఈ 4 నెలలు ప్రభుత్వం వచ్చిందనే గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తల మీద దాష్టికాలైతే ఎక్కడా తగ్గల. వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత 7 టీడీపీ కార్యకర్తలను చంపేశారు. ఇవాళ అసలు చిన్న ఉదాహరణ చెప్తా. నిన్న కంకర్ నరేందర్ రెడ్డి అని చెప్పి దీపావళి రోజున ఒక దళిత కుటుంబం మీద ఒక అపార్ట్మెంట్ లో తీవ్రంగా దాడి చేసి మహిళని వాళ్ళ అబ్బాయిని కొట్టారు. కొడితే దాని మీద కేసు ఫైల్ అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 307 గుంటూరు పక్క నల్లపాడు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఆడు ముద్దాయి ఆల్రెడీ ల్యాండ్ గ్రాబరు. వైకాపా ఉన్నప్పుడు పోలింగ్ రోజున ఇప్పుడున్న మా సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద దాడికి ప్రయత్నించాడు, ఛాలెంజ్ చేశాడు, బూతులు మాట్లాడాడు వాడు. ఆ రోజు వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తే వాడు వాళ్ళ డబ్బు బంధుత్వం అడ్డం పెట్టుకొని వాళ్ళ సోదరుడు డాక్టర్ అయితే నిన్న గుట్టు చప్పుడు కాకుండా శనివారం రాత్రి జీజీహెచ్లో ఆర్ఐసీయూలో జాయిన్ అయ్యాడు. మామూలుగా అయితే బయట జనం చూస్తారు, పోలీసులు ఉంటారు, పక్కన కానిస్టేబుల్స్ కాపలా తెలిసిపోద్దని చెప్పి న్యూరాలజీ ప్రాబ్లం అని రాయించుకొని ఐసీయూలో జాయిన్ అయ్యాడు. వెంటనే మాకు తెలిసి మేము సూపరింటెండెంట్ గారితో మాట్లాడితే, సూపరింటెండెంట్ గారికి కూడా తెలియదు, ఆ సెక్షన్ యూనిట్ రాస్తాడు. సూపరింటెండెంట్ గారు ఆదివారం అయినా కూడా ఆగమేఘాల మీద వచ్చి విచారించి చాలా ఒత్తిడి తెచ్చారు ఆయన మీద. ఆయన నో అన్నాడు, నేను మళ్ళా పరీక్షలు చేయిస్తాను. ఆయన ముందు పరీక్షలు చేయించి అన్ని నార్మల్ అని తేలితే వెంటనే డిశ్చార్జ్ చేసి సబ్ జైలుకు పంపించాడు. అంటే ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళ పెత్తనాలు ఇంకా కొనసాగుతున్నాయి, వాళ్ళ బెదిరింపులు ఇంకా కొనసాగుతా ఉన్నాయి. ఏ స్థాయిలో బెదిరిస్తున్నారు అధికారుల్ని? ఇందాక చెప్పినట్టు డీజీపీని బెదిరిస్తున్నారు, ఎస్పీలను బెదిరిస్తున్నారు. మేమేదో రాబోతా ఉన్నాం, అసలు ఏదో ఎలక్షన్ అయిపోయి 4 నెలలు కాల, ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు 4 రోజులు కళ్ళు మూసుకొని మనం రాబోతున్నాం అంటాడు. ఏ విధమైనటువంటి మభ్య పెడుతున్నారో కార్యకర్తలు చూడండి. వాళ్ళు ఈ మభ్య పెట్టడం ఎందుకంటే మీరు ఎవడూ రావట్లేదండి. ఇవాళ ఆ పార్టీలో గతంలో ఓటేసి కొద్దిగా క్రియాశీలకంగా అక్కడక్కడ ఎవడన్నా మంచోడు ఉంటే వాళ్ళు ఇది పద్ధతి కాదు, ఇది మనం చేసిన తప్పు, ప్రజలు అందుకే మనకి ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వలేదు, మన పద్ధతులు మార్చుకోవాలి, ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోట్లా. నేను మారను, మీరు పార్టీలు మారితే మీరు మారండి తప్ప నా పద్ధతి ఇంతే ఉంటుంది, నాతో ఉండేవాళ్లే ఉండండి అని చెప్పాడు. ఇవాళ వర్రా రవీందర్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టి ఎవడైతే ఇందాక కమలాపురం ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి పోయాడో ఆ రవీందర్ రెడ్డి గారిని చదవమనండి, వాడు ఏం పెట్టాడు? అదే రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ భార్యా పిల్లల మీద పెడితే వాడు చదవగలుగుతాడని అడుగుతా ఉన్నా. నేను తెలుగుదేశం పార్టీ గతంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు ఎవరైనా
జగన్మోహన్ రెడ్డి మీద కానీ భారతి గారి మీద మా వాళ్ళు ఏమనేవాళ్ళు, 14 నెలలు జైల్లో ఉన్నావు, ముద్దాయి, చెప్పుకూడదు తిన్నావు, అది వాస్తవంగా మాట్లాడతారు. ఏ రోజు భారతీయ గురించి, భారతీయ రెడ్డి గారి గురించి కానీ ఒక్క మాట ఎప్పుడు కూడా మాట్లాడారు కదా. ఇవాళ ఎందుకు నాయకుడు ఎలా ఉన్నాడో వాళ్ళ కార్యకర్తలు కూడా అంతే తయారయ్యారు. వాళ్ళు ఇవాళ కూడా చెప్తా ఉన్నారు, ఏం పర్వాలేదు మీరు పోస్టులు పెట్టండి, ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళు ప్రభుత్వం మీద, ప్రభుత్వం పాలనా వైఫల్యాల గురించి వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు. ఎందుకంటే మా పాలనా వైఫల్యాలు మా ఏమీ లేవు కాబట్టి. ఇవాళ మేము రాగానే గొంతలు బూడుస్తా ఉన్నాము. అట్లానే మేము ఏదైతే చెప్పామో అన్ని నెరవేరుస్తున్నాం. సూపర్ 6 ఏవైతే ఉన్నాయో అన్ని త్వరలో ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ వీళ్ళు సోషల్ మీడియా డైవర్ట్ చేయడానికి మళ్ళా పూనుకున్నారండి. మళ్ళా సజ్జల భార్గవ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని అడ్డం పెట్టి నేను ఈ సందర్భంగా ఏబిఎన్ వేదిక మీకు ఒకటే చెప్తా ఉన్నాను, వీళ్ళు కాదు విజయసాయి రెడ్డి ఇంతకంటే ఘోరంగా ఎక్స్ లో పెట్టేవాడు. విజయసాయి రెడ్డి ఖచ్చితంగా ముందు విజయసాయి రెడ్డి కూడా గత ఎక్స్ కు ముందు ఏదైతే ఉందో దాంట్లో ట్విట్టర్ పేరే ట్విట్టర్ పక్షి, ఆ ట్విట్టర్ లో ఏమైతే ఉన్నాయో మొత్తం తీసి అతని మీద పెట్టడానికి బోలెడు సెక్షన్స్ ఉన్నాయి. బోలెడు రోతరాతలు రాశాడు అతను లోకేష్ గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి. ముందు వాళ్ళని పెద్ద చేపల పట్టురండి, వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా విచారించండి. వాళ్ళు ఏముందండి, షెల్ కంపెనీలు పెట్టి అల్లిబిల్లి కంపెనీలు పెట్టి బతికినోడు విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డికి నీతి జాతి ఏమీ లేదు. అతను ఎంత దుర్మార్గం. శ్రీనివాస్ గారు పట్టుకురండి అని ఎవరికో చెప్తున్నట్టు చెప్తున్నారు, మీరే కదా అధికారంలో ఉన్నారు. మేము కరెక్టే సార్, నేను డీజీపీగా చెప్తా ఉన్నాం. అధికారంలో ఉంటే మా ముఖ్యమంత్రులు చెప్పాల్సిన పని లేదు. ఇది శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు సమర్థవంతమైనటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, ఇందాక నేను చెప్పింది ఒకసారి గమనంలో చూసుకోండి. ఇది చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారు కాదు, మీరు కుంకోవాలి. మీరు మండల స్థాయిలో వాళ్ళ మీద ఇలాంటి అభియోగాలు పెట్టండి, మీ దగ్గర ఉన్నాయి. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉదాసీనంగా ఉంటే మనం మాట్లాడుకోవాలా, పవన్ కళ్యాణ్ గారు ఉదాసీనంగా ఉంటే మనం మాట్లాడుకోవాలా. ఇప్పుడు ఈ సందర్భం అంకమరావు గారు ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ విషయం ఉదాసీనత లేదు. వాళ్ళలో మార్పు వచ్చిద్దామని 4 నెలలు ఎదురు చూశారు, మారతారేమో వాళ్ళు మారతారని కాదు, వాళ్ళు ఎదురు చూసింది ఈ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం నుంచి ఏం తీసుకురావాలి, రాష్ట్రాన్ని తిరిగి ఎలా ముందుకు తీసుకెళ్లాలి, జరిగిన నష్టాన్ని ఎలా పోల్చాలనే దాని మీద చెప్తున్నట్టుగానే వెళ్ళిపోయారు వాళ్ళు. అవును, ఇప్పుడు కూడా అదే విధంగా వెళ్తున్నారు, వాళ్ళు ఏం వదిలిపెట్టలేదు. గతంలో నేనే చాలా సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవమే. కీర్తన్ గారు లాగా మీలాగా నేను అసంతృప్తి వ్యక్తం చేశాను, బాటంగానే విమర్శించాను చాలా సందర్భాల్లో. ఏది TV5 లో కావచ్చు, ABN లో కావచ్చు, మిగిలిన చాట కూడా నేను విమర్శించిన మాట వాస్తవమే. కానీ జరుగుతున్న పరిణామాలు ఒక్కోటి చూసుకుంటా ఉంటే ఇప్పుడు జరుగుతున్న వాళ్ళందరికి కూడా ఎక్కడ ఎవరిని ఎలా నట్లు బిగించాలో, వాళ్ళు కీళ్లు కాళ్ళు తీసేసి కర్రు గాల్చి వాత పెట్టాలో ఒక క్రమపద్ధతిలో వెళ్తున్నారని బట్టేది నాకు అనిపిస్తా ఉంది. వదిలిపెడతానని నేను భావించట్లేదు. గమనించండి, 700 పోస్టులకు సంబంధించి అంటే వాడు క్రియేట్ చేసినటువంటి దొంగ దాంట్లో ఈ రోజు వాళ్ళు వైదొలిగారు అంటే భయం ఇప్పుడు మొదలైంది. అవును, వాళ్ళు శ్రీరెడ్డి అనే మహిళ ఎంత మాట్లాడిద్దాం అమ్మాయి. రైట్, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, కీర్తన్ గారు. సో ఇట్లాంటి హేట్రేడ్ ఏదైతే బూత్ పోస్టులు వెనక ఎవరెవరు ఉన్నారు ఏంటనేది బయటకు వస్తోంది. బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఇలా వరుసగా అరెస్ట్ అవుతున్నారు, వర్ర రవీంద్రారెడ్డి కావచ్చు, లేదా వీళ్ళల్లో ఇందాక ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్తున్నట్టు కొంతమంది శ్రీరెడ్డి లాంటి మహిళలు కూడా ఉన్నారు. చెప్పనాలవి కాని మాటల్లో వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడారో మనందరికీ తెలుసును. అట్లాంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళందరూ మారిపోయినట్లుగా మేము అంత తప్పు చేసాం క్షమించండి అంటూ మనం చూసినాం కొన్ని పోస్టులు కూడా, లేదా కొన్ని పెట్టినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా? ఇట్లాంటి వాళ్ళలో మహిళలు ఉన్న చర్యలు తీసుకుంటుందా ప్రభుత్వం? ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా అండి. మండల స్థాయిలో కూడా చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులకి, కూటమి నాయకులకి, జనసేన నాయకులకు ఫోన్ చేస్తా ఉన్నారు. మేము తెలియక పెట్టాము, పొరపాటు అయింది, మా అబ్బాయి తెలియక పెట్టాడు, లేకపోతే మా అమ్మాయి తెలియక పెట్టింది, పొరపాటు అయింది, మేము ఇజోల్రామని. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు. మేము ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ గారితో ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయో గతంలో జరిగినవి కూడా కంప్లైంట్ చేస్తా ఉన్నాం. మా లీగల్ టీం దీని మీద మేము లీగల్ టీం పెట్టాం. ఆ లీగల్ టీం కూడా మళ్ళీ యాక్టివ్గా పనిచేస్తా ఉంది. గతంలో ఎవరెవరిని తిట్టారో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అట్లానే శ్రీరెడ్డి మీద కూడా కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చినవి ఉన్నాయండి. ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి విచారిస్తారు. మనం ఇక్కడ అలాంటి మహిళని కనికరం ఉండకూడదు. నాకు తెలిసి ఆమె మహిళ అని అనటం కూడా తప్పే.